ఆయన నిజంగానే ఇప్పటికీ కూడా మేల్కోలేదు. ఒక స్వప్నావస్థలోనే ఉండటం జరిగింది. ఏదైతే 5 సంవత్సరాల తర్వాత నేను ఈ రాష్ట్రానికి పర్మనెంట్ ముఖ్యమంత్రి అనే ఒక అభిప్రాయం కూడా ఆయనకు బలంగా ఉంది. ఆ యొక్క అభిప్రాయం కారణంగా, ఆ భ్రమ కారణంగా ప్రజలు తన్ని ఇంత దారుణంగా ఉతికి వేశారనే విషయం అర్థం కాక సుమారు 11 సీట్లకే పరిమితం చేశారు. దీని నుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోకుండా ఇవాళ మాట్లాడుతున్న తీరు ఏంటంటే ఇంకా ఆ అవస్థలోనే ఉన్నాడు. కొంత ఒకసారి లేచి చుట్టుపక్కల ప్రపంచాన్ని చూసి ఏం జరుగుతుందో అనేది అర్థం చేసుకొని సక్రమంగా ఆ మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఈ విధంగా కూటమి అంతా అరాచకం చేస్తుంది అనే అభిప్రాయం ఏదైతే ఉందో అత్యంత దారుణమైన అంశం. అంటే ఏదైతే తను చేశాడో, ఏదైతే పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి తన సొంత కార్యక్రమాలకి అనేక రకాల కుట్రలకి ఆలవాలం చేసి ఏ విధంగా అయితే మనం చూసామో ఇక్కడి నుంచి ఐఏఎస్ని, కమిషనర్ని బొంబాయిలు పంపించి ఒక నాటకం ఆడించి ఏ విధంగా అరాచకం చేశారో, ప్రజాప్రతినిధులు ఏ విధంగా దాడులు చేశారో, అత్యంత దారుణమైన క్రియలు చేశారు. అవన్నీ కూడా ఆయనకి ఇంకా మిగిలిపోయాయి. నిజంగానే ఆ భ్రమలో ఉన్నాడు.